హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నా. సో ఈ రోజు విషయానికి వచ్చినట్టయితే నేను ఇంతకు ముందే కొన్ని వీడియోస్ చేశాను మీ గురించి. ఫీ రీఎంబర్స్మెంట్ చాలా మందికి అయితే పడిందని చెప్పి నేను 2024 అండ్ 2025 ఈ అకాడమిక్ ఇయర్కు సంబంధించిన ఫీ రీఎంబర్స్మెంట్ గురించి నేను ఒక నెల రోజుల క్రితమే ఒక వీడియో చేశాను. అంటే అప్పటి నుంచి మనీ అనేవి కొంతమందికి క్రెడిట్ అవుతున్నాయి, ఫీ రీఎంబర్స్మెంట్ బ్యాలెన్స్ అమౌంట్ అనేది. అయితే 2025 పాస్అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ మనీ అనేది కాలేజ్కి డైరెక్ట్గా పడుతున్నాయి అని చెప్పి నేను వీడియోస్ అయితే చేశాను. సో చాలామంది ఆ కింద కామెంట్స్ చేశారు, అవును బ్రో మాకు పడ్డాయి, మా సర్టిఫికేట్లు కూడా మేము తీసుకున్నాం అని చెప్పి. సో ఈరోజు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది. ఆ విషయం ఏంటంటే 23 అండ్ 24 ఈ అకాడమిక్ ఇయర్కు సంబంధించిన 3 ఇన్స్టాల్మెంట్స్ అయితే మనకు బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. సో ఆ అమౌంట్ ఎప్పుడు మనకి రిలీజ్ కానుంది, ఏ డేట్ నుంచి అది పెండింగ్ ఫీజ్ అనేది పడుతుంది అని చెప్పి మన దగ్గర ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఆ అప్డేట్ గురించి క్లియర్గా ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. సో మీరు కానీ మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ కేవలం ఈ ఫీ రీఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ వీడియోస్ మాత్రమే కాదు, మన ఛానల్లో ఫుల్ టు ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ మిస్టరీ వీడియోస్ కూడా ఉంటాయి. సో మన ఛానల్ ఒకసారి చూడండి, చూసి మీరు మరిన్ని విషయాలు తెలుసుకుంటారని చెప్పి నేను కోరుకుంటున్నా. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ముందుగా నేను 2025 పాస్అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి క్లియర్గా చెప్తాను. మీ అందరికీ కూడా రియలీ ఇప్పుడు ప్రెజెంట్ మీకు ఏదైతే ఈ అకాడమిక్ ఇయర్ అంటే మీరు పాస్అవుట్ అయిన సంవత్సరం ఉంది కదా, సో ఆ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఫైనల్ ఇయర్ డబ్బులు అనేవి పడతాయి. ఒకవేళ మీకు పడినట్టయితే కింద కమెంట్స్లో తెలియజేయండి. ఒకవేళ మీకు డబ్బులు పడకపోయినట్టయితే కంగారు పడాల్సింది ఏం లేదు, వెయిట్ చేయండి. సో ఇది మీకు ఒక క్లారిటీ. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే, మీ ఎవరికైతే ఇంకా మనీ అనేవి పడిందో లేదా పడలేదో మీరందరూ కూడా జ్ఞానభూమి పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు జ్ఞానభూమి పోర్టల్ పనిచేయకపోయినట్టయినా సరే ఒకసారి మీ కాలేజీకి వెళ్ళినట్టయితే మీరు ఒకసారి అడగండి, మీ ఫీ రీఎంబర్స్మెంట్ మనీ బ్యాలెన్స్ ఏదైతే పెండింగ్ ఫీ ఉందో అది క్లియర్ అయిందా లేదా అని చెప్పి ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించింది. సో అది మీకు ఒక అప్డేట్ అయితే. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు 2023 అండ్ 2024 ఈ అకాడమిక్ ఇయర్కు సంబంధించిన ఫీ రీఎంబర్స్మెంట్ అమౌంట్ అనేది నవంబర్ 2nd వీక్ ఇంకొక వారం రోజుల్లో ఆ అమౌంట్ అయితే మన రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తాయని చెప్పి మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో దానిపైన ఎలాంటి అప్డేట్ ఉన్నా సరే నేను చెప్తాను. అండ్ అంతేకాదు, ఇప్పుడు ఎవరైతే ఆ అమౌంట్ కోసం వెయిట్ చేస్తున్నారో చాలామంది ఉన్నారు మనలాగా. అండ్ వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మీ జాయింట్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉంచుకోండి. సో ఇది మీకు కూడా నేను చెప్తున్న ఒక సజెషన్ అనమాట. సో జాయింట్ అకౌంట్ యాక్టివ్లో ఉంచుకున్నట్టయితే ఖచ్చితంగా అమౌంట్ దాంట్లోనే పడతాయి. సో ఇది ఒక అప్డేట్. సో వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. ఈ యూస్ఫుల్ అయినట్టయినా సరే లేదంటే ఎలాంటి డౌట్ ఉన్నా సరే కమెంట్స్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. జై హింద్.